వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కోరారు. బాపట్ల కలెక్టరేట్లోని స్పందన హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అర్హత అయితే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. శిశు మరణాలు తగ్గించుకోవడానికి తల్లులు ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ పేద మధ్య తరగతి మహిళలు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ విలియమ్స్, డిఎం శ్రీలక్ష్మి, అంగన్వాడీ సిడిపిఓలు, సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాములమ్మ ముందు తన ప్రయోగాన్ని ఉపయోగించి కుస్తీ పోటీలో ప్రయోగాలు ఇచ్చేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మన బాపట్ల నియోజకవర్గంలో కూడా జిల్లా స్థాయిలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోన రఘుపతి గారు, అలాగే జేసీ గారు, మరి మేడం డిఆర్ఓ గారు, అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి ఉమా గారికి, మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిడిపిఓస్, అలాగే సూపర్వైజర్స్, మరి అంగన్వాడీ టీచర్స్కి, మరి ప్రెగ్నెన్సీస్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగంటే మన జగనన్న పరిపాలన అంటేనే మన అక్క చెల్లెమ్మల పరిపాలన. అంటే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా, వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మహిళావంతుల పేర్ల మీద తీసుకొస్తున్నది. మనందరం కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని మన కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ప్రతి సందర్భంలో పుట్టినటువంటి తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నటువంటి సందర్భం నుంచి చివరి దాకా తన వెంట, మహిళ వెంట ఉంటూ, రక్షణగా ఉంటూ, బాధ్యతగా అన్ని సందర్భాల్లో కష్టాన్ని తెలియకుండా మరి వెంట నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంత మహిళా పక్షపాతం అనేది మనం కూడా చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారిని చేస్తాను మహిళల్ని అంటే మీ ఆశ్చర్యపోయేవాడిని, నిజంగా సాధ్యపడుతుందా అనుకునేవాడిని. ఈరోజు మనం పేదరికాన్ని అధిగమించి నిన్నటికన్నా ఈరోజు కన్నా రేపు బాగుండే విధంగా అనేక కార్యక్రమాలు పేదవాళ్ళ పక్షాన్ని నిలబడుతూ, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా పేదవాడికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అందాలి. ప్రత్యేకంగా ఈరోజు మహిళ అభ్యున్నతి, సాధికారత జరిగిన రోజునే ఆ కుటుంబం చక్కగా నిలబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అని నమ్మినటువంటి ముఖ్యమంత్రి. సురేఖ, రమాప్రభ. ఓకే సార్. ఓకే సార్. చాలా ఓకే మేడం. సార్ సార్ ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసనసభ్యుల వారికి మరియు శాసనసభ్యుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ కార్యక్రమాన్ని సంపన్నం చేసినందుకు వచ్చినటువంటి తల్లులకు, అలాగే గర్భిణీ స్త్రీలకు మా గవర్నమెంట్ నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.